గుంటూరు జగన్ దీక్షకు సంబంధించి కోర్టుకు వెళ్లాలన్న నిర్ణయాన్ని వైసీపీ మార్చుకుంది. 4 ప్రాంతాల్లో అనుమతి కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేసుకుంది. పోలీసుల స్పందన చూశాకే కోర్టుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, వైసీపీ ఎందుకు కోర్టుకు వెళ్లాలన్న ఆలోచన చేస్తూ దాన్ని విరమించుకుంది? అలాగే ఏ ప్రాంతాల్లో దీక్షకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది? ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న గుంటూరులోని ఉల్ఫా కాలేజ్ గ్రౌండ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి ముందుగా భావించారు. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు, జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ అనుమతి ఎందుకు నిరాకరించారని దీనికి సంబంధించి 26వ తారీఖునే హైకోర్టును సంప్రదించడం జరిగింది. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను స్వీకరించని ధర్మాసనం రెగ్యులర్ ప్రాసెస్ లో రావాలని చెప్పేసి వైసీపీ నేతలకు సూచించడం జరిగింది. అందులో భాగంగానే ఈ అక్టోబర్ 7వ తారీఖున నిరోధక నిరాహార దీక్ష మళ్లీ ప్రారంభించాలని చెప్పేసి వైసీపీ నేతలు భావించారు. అందులో భాగంగా రెగ్యులర్ ప్రాసెస్ లో వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి ఉల్ఫా కాలేజ్ గ్రౌండ్ లో కూడా మేము ఆ దీక్షను అక్కడ నిర్వహించడం లేదు. దానిలో భాగంగానే గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న పట్టణ కేంద్రంలో ఉన్న 2-3 కాలేజ్ గ్రౌండ్స్ కావచ్చు, మిగతా ప్రైవేట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నిటికి సంబంధించి ఒక 3 ప్లేసెస్ ను ఫైనల్ చేసాం. ఆ 3 ప్లేసెస్ కు సంబంధించి గుంటూరు పోలీసులకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ 3 ప్లేసెస్ లో తమకు ఏదన్నా ఒకటి సూచించి దాంట్లో దీక్షకు అనుమతించాలని చెప్పేసి వైసీపీ నేతలు జిల్లా పోలీసు అధికారులను కోరడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులందరూ సానుకూలంగా వ్యవహరించారని చెప్పేసి వైసీపీ వర్గాలు ఇప్పటికే మీడియాకు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు రెగ్యులర్ ప్రాసెస్ లో హైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని భావించి ఇప్పుడు 7వ తారీఖు జరగాల్సిన నిరాహార దీక్షకు ఏర్పాటు చేసుకుంటున్నారు. రమ్య. రైట్, థ్యాంక్ యూ సుధీర్.